నేడు ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో ఆర్మూరు పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా నల్లపోచమ్మ అమ్మవారిని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు ఆషాఢ మాస చివరి ఆదివారం కావడంతో భక్తులు శ్రీ నల్లపోచమ్మ ఆలయానికి బారులు తీరారు. ఈ సందర్భంగా భక్తులు విచ్చేసి అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ కుటుంబ సమేతంగా విచ్చేసి నల్లపోచమ్మ అమ్మవారికి దర్శించుకుని బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. అనంతరం ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ బాల్కొండ మండలం శ్రీరాంపూర్లో గల శ్రీ చిలుకల చిన్నమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని అమ్మవారు వేడుకున్నారు. ఆయన వెంట ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే ఆర్మూర్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల పండుగ సందర్భంగా శ్రీరాంపూర్లోని చిలుకల చిన్నమ్మ గుడికి విచ్చేసినాం. ఎంతో ప్రశస్తమైనటువంటి, ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక దేవాలయం. ముందుగా పాత శ్రీరాంపురం కుస్తాపురం అనే విలేజ్ దగ్గరలో గోదావరి పరివాహక ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కొన్ని ప్రాంతాలు వాటర్లో సబ్మర్జ్ కావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా శ్రీరాంపూర్ కానీ, కుస్తాపూర్ కానీ, మారంపల్లి కానీ ఇటువంటి గ్రామాలన్నీ వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అయితే ఎంతో మహత్వ కలిగినటువంటి ఈ యొక్క ఆలయం అలనాటి నుంచి 60 సంవత్సరాల నుంచి భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తూ ప్రతి ఒక్కరి యొక్క కోరికలు తీర్చు మన తెలంగాణ వైభవం అమ్మవారు అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. తెలంగాణ దేవతల్లో ముఖ్యంగా పోచమ్మ, మైసమ్మ, చిలుకల చిన్నమ్మ, మహాలక్ష్మి ఇలాంటి చాలా రకమైనటువంటి దేవతలు మన గ్రామ దేవతలు మనందరినీ కాపాడుతూ ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము కుటుంబ సభ్యులతో పాటు మా అన్నదమ్ములు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క దీవెనలు తీసుకొని అమ్మవారి కానుకలు, అలాగే నైవేద్యం, మా తెలంగాణ సంస్కృతి అయినటువంటి కళ్ళు కోడిని కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించి వారి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన బాగుండాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని, అమ్మవారు తలుచుకొని మంచిగా ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో వానలు మంచి కురవాలని, అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగంగా రైతులు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఈరోజు మేము ఆర్మూర్లోని పోచమాలయానికి, అలాగే ఈరోజు చిలుకల చిన్నమ్మ శ్రీరాంపూర్ కూడా విచ్చేయడం జరిగింది. అనాదిగా మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. అమ్మవారు మన యొక్క నైతిక సంబంధమైనటువంటి విలువలు కలిగినటువంటి కోరికలను తప్పకుండా తీర్చేటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారు, ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. ఈరోజు లాస్ట్ ఆదివారం బోనాలకు పోతున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా మంచి ప్రకృతి వనంలో విహరిస్తున్నట్టుగా మాకు అందరం కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించడం. సో అందరు కూడా చల్లగా ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఆర్మూరు పట్టణంలోని జిరేత్ నగర్ లో గల హనుమాన్ ఆలయ ఆవరణలో
ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూరు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు పాల్గొన్నారు. ఆలయంలో పెరిగిన పిచ్చి మొక్కలు చెత్త చెదారం తొలగించారు. అలాగే ఆలయ కమ్యూనిటీ హాల్ ఆవరణ శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘుకు ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకి శ్రీనివాస్ కృతజ్ఞత తెలిపారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో పట్టణంలోని గుడులు బడులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని గత 66 వారాలు నిర్వహిస్తున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రత మా లక్ష్యమని, దీనికోసం ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగేంద్ర, సామాజిక సేవకుడు తులసి, స్థానికులు రవీందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని 2nd వార్డులో హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. పతిపతి గారు, కౌన్సిలర్ నాగేంద్ర గారు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. వారికి ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది 66వ వారం. సో ఈ వారం సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రముఖులు చైర్మన్ గోనె రఘు లహరి గారికి, మరి అధ్యక్షులు అంబల తిరుపతి, వారి యొక్క కమిటీ గౌరవ సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ సుంకే శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ప్రతి కాలనీలో, ప్రతి మందిరం, పాఠశాలలో స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టడం అనేది మన ఆర్మూర్ పట్టణానికి గర్వకారణం. వారికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు శరత్ కుమార్ మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా దినోత్సవం మరియు యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను శరత్ కుమార్ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బీన్ అహ్మద్ విచ్చేసి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువజన కాంగ్రెస్ యొక్క పాత్ర చాలా కీలకమని అన్నారు. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని, ఆ రోజు గాంధీతో పాటు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారని గుర్తు చేసుకుంటూ ఈ రోజు దేశంలో బీజేపీ వివరిస్తున్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ క్విట్ ఇండియా సందర్భంగా దేశంలో జరుగుతున్న పరిస్థితిని దేశ ప్రజలకు తెలియజేసే యువజన కాంగ్రెస్ నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధిలో యువజన కాంగ్రెస్ వారిది కీలక పాత్రని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, విపులగౌడ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ను జరుపుకుంటున్నటువంటి సందర్భాన హృదయపూర్వకంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ గారు, అదేవిధంగా నిజామాబాద్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు గౌరవనీయులు శరత్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గారు, గ్రంథాలయ చైర్మన్ గౌరవనీయులు అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, ఇంకా ఇతర మిత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బలరాం గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరికీ హృదయపూర్వకంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ను ఆగస్టు 9 దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావించినటువంటి యువజన కాంగ్రెస్ దినోత్సవంగా కూడా జరుపుకుంటూ వస్తున్నాం. యువజన కాంగ్రెస్ యొక్క పాత్ర ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యువకులు మనకున్నటువంటి 100 మందిలో 37% మంది యువకులు ఉన్నారు. కాబట్టి ఆ రోజు దేశ స్వాతంత్రం కొరకు ఎంతోమంది యువకులు తమ ప్రాణాన్ని త్యాగం చేసి ఆ రోజు సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో పాటు పాలు పంచుకున్నటువంటి యువతను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏదైతే యువతను మోసం చేసి మభ్యపెట్టి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరొక త్యాగానికి ఈ 9th ఆగస్టు ఏదైతే మనం జరుపుకుంటున్నటువంటి
ఈ ఫిట్ ఇండియాతో పాటు యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భాన మన జిల్లా యువకులకందరికీ కోరుకునేది ఒకటే, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యాన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి యువకుడు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలిపే బాధ్యతగా ఈరోజు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ యువజన దినోత్సవం నాడు మనం అందరం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆ రోజు త్యాగం చేసినటువంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవవలసిందిగా కోరుకుంటూ ఈ యువజన దినోత్సవం జిల్లా అంతటా ఈరోజు జరుపుకుంటున్నటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులకు ముఖ్యంగా విపుల్ గౌడ్ గారికి వారి కార్యవర్గానికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆ స్వాతంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ గారిని ఈ కుసంస్కారం ఉన్న బీజేపీ నేతలు ఆయనని నెగిటివ్గా మాట్లాడుతూ ఆయన లేనిపోని సృష్టించి వారు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమంలో వెళితే పాల్గొని క్విట్ ఇండియా ద్వారా బ్రిటిష్ వాళ్ళకి రవి అస్తమించిన రాజ్యం నుంచి పడమట దారి చూపించినామో ఈరోజు కూడా బీజేపీ వారికి క్విట్ బీజేపీ అని పడమట దారి చూపించిన ఆసన్నమైంది. ఈ జెన్జీలు ఎలా అయితే ఈరోజు ఉద్యమం చేసి యువత ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువతకు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జెన్జీలు ఏదైతే ఉద్యమం పాటుపడుతున్నారో దానికి రాహుల్ గాంధీ గారు మద్దతు తెలుపుతూ అలాగే మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ వారితో పాటు ఉండి ప్రపంచంలోని అత్యంత సుదీర్ఘమైన ఎక్కువ మెంబర్షిప్ కలిగిన యువజన కాంగ్రెస్ వారికి ఈరోజు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కలిసి రేపు పనమటి దారి చూపించడం బీజేపీ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి క్విట్ బీజేపీ, క్విట్ ఇండియా ఉద్యమం రోజు క్విట్ బీజేపీ అనే నానుడి తీసుకోవడం జరుగుతుంది. మాక్లూరు మండలం ఆమ్రా తాండాలో బంజారా సోదరులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పెళ్లి కాని గిరిజన యువతులు మంచి వరులు లభించాలని కోరుకుంటూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తీజ్ పండుగలో తీజ్ అనగా గోధుమ మొలకలు అని అర్థం. బంజారా గిరిజన యువతులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పండుగ తీజ్ పండుగ అని చెప్పారు.
ఆర్మూరు పట్టణంలో శనివారం లిల్లీపుడ్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మహాకాళి అమ్మవారికి పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ బోనాల పండుగ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించామన్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బోనాల పండుగ అని తెలిపారు. ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ మహాకాళికి పూజ చేయడం వల్ల వ్యాధి యొక్క నిర్మూలన జరిగిందని, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలో మేముల చంద్రకళ లింగగౌడ్ల విజయ ప్రస్థానం అభినందన సభ నిర్వహించారు. ముందుగా చంద్రకళ లింగగౌడ్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన సర్పంచ్ దేవేందర్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుమార్తె సుచరిత రెడ్డి తదితరులు ఆత్మీయులు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మేముల లచ్చగౌడ్ సత్యమ జీవిత గాథను వివరిస్తూ వీడియోను ప్రదర్శించారు. ముఖ్య అతిథులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్ననాటి నుండి కష్టపడుతూ పైకి రావడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులకు చదువు నేర్పుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో సత్యమ లచ్చగౌడ్ ట్రస్ట్ ముందుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. సన్మానం చేస్తున్నారు. అందరూ పాల్గొని మన గ్రామ పంచాయతీ అంకాపూర్ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఉప సర్పంచ్గా చేసినటువంటి ఒక వ్యక్తి శ్రీ లచ్చగౌడ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ తన వృత్తిని సక్రమంగా నిర్వహిస్తూ అతను ఈత పారిశ్రామిక వృత్తి లోపల కూడా రామచంద్రపల్లి, బుద్ధ తదితరమైనటువంటి ఒక ప్రాంతంలో కూడా ఈ కళ్ళు వృత్తిని నిర్వహించడం అనేటటువంటిది కూడా జరిగిందని చెప్పి కొన్ని సందర్భాలలో మాకు చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి అతడు నిజంగా చెప్పాలంటే తన శ్రమజీవి, కష్టపడేటటువంటి ఒక తత్వం. అతని యొక్క జీవితము వడ్డించిన యొక్క విచారం కాదు. అత్యంత సాధారణంగా గడిచింది. ఆ రోజుల్లో ఆ గ్రామంలో 3వ తరగతి వరకు మాత్రమే చదవగలిగే పాఠశాల ఉండేది. అంకాపూర్లో 3వ తరగతి వరకు చదివి 1960లో ఆర్మూరులో HSC పూర్తి చేసిన తర్వాత నిజామాబాద్కు చెందిన గంగాధవ్ మరియు రుక్మిణి కైరాల సంతానమైన చంద్రకళ గారితో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. తండ్రి లచ్చగౌడ్ సూచించిన విధంగా అప్పటి వరకు బొత్తిగా తెలియని హైదరాబాద్కు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దాంతో పిల్లల్ని హైదరాబాద్లో చదివించాలనే లచ్చగౌడ్ గారి పట్టుదల ఫలితంగా మరింత మెరుగ్గా అదనపు జ్ఞానం, విజ్ఞానం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతంత మక్కలు చదువు కారణంగా
ఆర్మూరు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, టీయూసీఏ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన, సిఐటియు ఆర్మూరు మండల కన్వీనర్ కొత్తడేలే మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రేపు జరిగే జైలు పరువును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వివిధ రంగాల రైతులు, వివిధ రంగాల ప్రజలు అంగడి బజార్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగే ర్యాలీలో పాల్గొని జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువ మంది హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు వ్యవసాయం మొత్తం కూడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి అప్పయ్యపాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. కంటి తుడుపు చర్య మాదిరిగా ఈరోజు నామమాత్రపు మద్దతు ధర ప్రకటించి ఈరోజు ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెంచేసింది. అంతేకాదు ఇవాళ వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ అనేటటువంటిది తీసేసి కార్పొరేట్లకి పర్మిషన్లు ఇచ్చేసి ఇవాళ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెట్టి ముక్కు పిండి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలని మానుకోవాలని చెప్పేసి రేపు జరిగేటటువంటి జైలు బరోని అందరూ, అన్ని రంగాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాం. మరి అసంఘటిత రంగంలో ఆశాలు, అంగన్వాడీస్, మధ్యాహ్న భోజనము, మరి భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు అందరు కలిసి దీన్ని విజయవంతం చేసి మరి డూ ఆర్ డై అనే విధంగా అన్నాడు మహాత్మా గాంధీ అన్నాడు. మనం కూడా రేపు సావో లేవో మరి మాకు కార్మికుల హక్కులన్నీ తీసేస్తారా లేకపోతే మాకు జైల్లో పెడతారా అనే విధానంతో రేపు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. మీరందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లితో పాటు తదితర కాలనీలో మంగళవారం మరియు బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లితో పాటు వెంకటేశ్వర కాలనీ, ఆదర్శ్ నగర్, రాజారాం నగర్, హనుమాన్ టెంపుల్ కాలనీ, విద్యానగర్ కాలనీలో ఈ మంగళవారం మరియు బుధవారం ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. 11 kV మరమ్మతుల పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు, వ్యవసాయదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ పరిధిలో మత్స్యకారుల వలకు భారీ తాబేలు చిక్కింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ పరిధిలో రోజువారీలాగే యథావిధిగా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ శరీరం ఉన్న తాబేలు, దాదాపు 20 కిలోల తాబేలు వలకు చిక్కడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు భారీ తాబేలును స్వాధీనం చేసుకున్నారు. దాని నోట తలకాయ కట్టి అట్లా ఉన్నది. నిజామాబాద్ జిల్లా బాల్గొండ మండల్ కిసాన్ నగర్ గ్రామం మాది. రోజు వెళ్ళినట్టు చేపల వేటకు వెళ్ళాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువలో మాకు ఒక తాబేలు, పెద్ద శరీరం గల తాబేలు మాకు దొరికింది. దాన్ని మేము ఫారెస్ట్ అధికారులకు అందజేసాము. దాదాపు 20 కేజీలు ఉంది. ఆకారంలో ఉన్న తోల్చే